ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 5000 అన్నదానానికి కానివ్వండి, లేకపోతే స్పెషల్ దర్శనానికి సంబంధించి కానీ కొనుక్కుంటాం కదా. నార్మల్గా నల్గొండలోని చెరువు గట్టు దగ్గర ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా అందరూ కూడా స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకుంటారు. ఆ స్పెషల్ దర్శనం టికెట్లు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు తీసుకుంటూ ఉంటారు. ఆ టికెట్లని మళ్ళీ బయటకు తీసుకొచ్చి అదే టికెట్లని మళ్ళీ బయట అమ్ముతున్నారట. అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టారు. ఇప్పుడు ఆ పేపర్ ఖర్చు మిగిలిపోతుంది అన్నమాట మహానుభావులకు. మరీ ఇంత దారుణమా? అంటే కావాలని ఎందుకు అట్లా? అంటే ఆల్రెడీ ఇచ్చేసిన టికెట్లని మళ్ళీ బయటకు తీసుకొచ్చి అవే టికెట్లను అమ్మడం ఎందుకు? ఇంకోటి, అదే ప్లేస్లో ఇప్పుడు ఒక 5000 రూపాయలు మీరు హుండీకో లేకపోతే ఏదైనా రసీదు ఉంటుంది. రసీదులో మీ 5000 ఇచ్చిరనే రాసి ఉంటుంది. కానీ గుడి పుస్తకాలు ఉంటాయి కదా, చూపించే పుస్తకాలు, అందులో 1500 ఉంటుంది. మీరు సపోజ్ అన్నదాన సత్రం పెట్టిరు, 10,000 ఇచ్చిరు లేకపోతే 50,000 ఇచ్చిరు, అక్కడ 10,000 అనే రాస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ జేబులు నింపుకోనికే తయారున్నారు. కానీ దేవునికి ఏమన్నా మంచి చేద్దాము, దేవునికి సంబంధించి ఆ ఏరియాని ఏమైనా డెవలప్ చేద్దామని సిగ్గు శరంగా ఉంటే ఏం లేకపోయి ఆడ మొత్తం దరఖాస్తు చేసేటప్పుడు ఒక నంబర్ ఉంటుంది, గుడికి సంబంధించిన పుస్తకంలో ఒక నంబర్ ఉంటుంది. ఆ టికెట్ల విషయంలోనేమో ఇదేమంటారు, ఇచ్చిన టికెట్లే మళ్ళీ ఇస్తున్నారు. ఏంది ఎప్పటికీ బయటపడరు అనుకుంటున్నారు. చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇదే కొనసాగిస్తున్నారట. ఇక ఎట్టకేలకు ఒక మనిషికి ధైర్యం చేసుకొని ఇదేదో తేడాగా ఉన్నది అని చెప్పి పోలీసులకు చెప్తే ఇప్పుడైతే ప్రజెంట్ ఆ గుడికి సంబంధించి ఇలాంటి మళ్ళీ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇట్లా ఇదే గుడి కాదు, చాలా గుళ్ళల్లో కూడా ఆ కొబ్బరికాయలు మనం ఎప్పుడైతే నది ప్రవాహాలు ఉన్న దగ్గరలల్లా కొబ్బరికాయ ఆడ పెడతాం కదా, అక్కడక్కడ ఇంకో 2-3 జనాలు ఉండి ఆ కొబ్బరికాయలను గుంజుకొని పోతూ ఉంటారు. మళ్ళీ బయటకు అదే కొబ్బరికాయలు నమ్ముతూ ఉంటారు. అంతెందుకు మనం ఇప్పుడు చీరలు పెడతాం కదా దేవుళ్ళకు చీరలు పెట్టిన చీరల్ని అక్కడే పెట్టి కొద్దిసేపు అయినాక మనం వెళ్ళిపోతాం కదా సాయంత్రం పూట మళ్ళీ తీసుకుపోయి అదే షాప్ వాళ్ళకి ఇచ్చుడు. అక్కడే కొన్ని దగ్గరలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఈ వ్యక్తులకు సంబంధించి మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నాం కాబట్టి రోజుకి ఇలాంటివి చేసేటోళ్ళు కూడా ఎక్కువవుతున్నారు. మరి ఇలాంటివి చేయడం ఆపాలనంటే మనం ఎక్కడైనా టెంపుల్కి పోయినప్పుడు ఏదైనా మీకు తప్పు అనిపించిందా, బరాబర్ అన్ని నిలదీయుర్రి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అని. ఇంకోటి, ఈ విఐపి దర్శనం ఏదైతే ఉంటుందో పెద్ద గుళ్ళల్లో అంటే సరే పెద్ద వ్యక్తులు వస్తారో అలా టైమింగ్లు ఉండవు అది ఇది అని చెప్పేసి అనొచ్చు. చిన్న గుళ్ళల్లో కూడా ఎవరైనా నార్మల్ వ్యక్తి ఒక 10 రూపాయలు ఎక్కించున్నాడంటే వేరే రూట్లో ఓన్రి. ఇంకోటి, కొన్ని గుళ్ళల్లో మన తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గుళ్ళల్లో ఎంత దారుణం అంటే ఆ గుడి లోపలికి వెళ్ళానంటే ఒక టికెట్ స్టెప్పులు పెట్టదంటే, ఒక టికెట్ కారు పెట్టదంటే, ఒక టికెట్ అర్చనకు ఒకటి, హారతికి ఒకటి, అట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదన్నా చెప్పి ప్రతి దానికి టికెట్ పెడతారు. ఎందుకు దర్శనానికి కూడా ఒక టికెట్ పెట్టారు, అయిపోతుంది. దేవుని దర్శనం చేసుకోవాలంటే ఇంకో టికెట్ ఓపెన్ చేస్తాం, మీరు దర్శనం చేసుకొని బయటకు రావాలి, ఇట్లా ఒక టికెట్ పెట్టారు. ఇంకెందుకు మరి ఆ ఫ్రీ దర్శనం అని చెప్పి ఆ ఒకటి కూడా ఎందుకు పెట్టారు, దానికి కూడా పైసలు తీసుకుంటాం. మరి ఇప్పటి నుంచి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? దేవుడి ప్లేస్లల్లో దేవాలయాల్లో తప్పు చేస్తే మన కర్మ మనకే కొడుతుంది ఉల్టా. మరి ఎట్టకేలకు ఈ ప్రాంతమే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటన్ని మీద ఖచ్చితంగా మేము నిఘా పెడతామని పోలీసులు చెప్తాం. మరి మీకు తెలిసిన గుళ్ళల్లో ఎక్కడైనా ఇలాంటివి ఏమన్నా చేస్తే, లేదా పూజారులకు సంబంధించి పైసలు ఎక్కించిన వాళ్ళకి ఒక రకంగా పూజ చేసి పైసలు తక్కించిన వాళ్ళకి ఒక రకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ కేటగిరీ కూడా ఉంటుంది. నేను నిజంగా నా కళ్ళతో నేనే చూసిన. నేను హుండీలో పైసలు వేసిన ఆయనకి ఇవ్వకుండా, ఇయ్యనందుకు నాకు హారతిలో ఇట్లా చదువుతున్నాడు. అదే ఇంకొక ఆయనకు శ్రీ డొంగడల్ల గోత్రోద్భాస్య అనుకుంటా అట్లా చదువుతున్నాడు. అంటే మనకి సంబంధించి వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళకి ఒక తరీకా, పైసలు ఇవ్వని వాళ్ళకి ఒక తరీకా అనేది మెయింటైన్ చేస్తున్నారు. మరి వీళ్ళని ఎట్లా ఏం చేస్తే బాగుపడతారు అంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకేమైనా తెలిసి ఉంటే ఇలాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.